పెట్టి దానివల్ల ఉద్యోగాల రిజర్వేషన్లు పెడితే ఈరోజు మహిళలు బాలికలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు. అధ్యక్ష, మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు తెలివి కానీ సాహసం కానీ తక్కువ కాదు అధ్యక్ష. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు శారీరక కష్టం, ఇప్పుడు తెలివితేటలతో ముందుకు పోయే పని. తెలివితేటలతో కానీ ఏకాగ్రతలో కానీ అదే మాదిరిగా పనిచేసే శక్తి కానీ మహిళలకు ఎక్కువగా ఉంది అధ్యక్ష. అందుకని ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళా శక్తిని పెంచాలని, వాళ్ళని ఎంపవర్ చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేశాం. దాని ఫలితాలు ఈరోజు వస్తున్నాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మహిళ ఎవరైతే ఉన్నారో పేద మహిళల్ని, నిరుపేద మహిళల్ని, చదువురాని మహిళల్ని డాక్రాలో మెంబర్లుగా చేర్చాం. వారి ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం తయారు చేయడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఈ మహిళా శక్తిని ఉపయోగించుకుంటాం. అందుకనే మళ్ళీ ఆమె ఇస్తున్న నేను చెప్పినటువంటి డబ్బులు 2-3 ఇన్స్టాల్మెంట్స్లో తప్పకుండా డాక్రా సంఘాలకు ఇచ్చి తద్వారా వాళ్ళని ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా తయారు చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతాం. ఒక నిర్ణయం, ఈరోజు చేసే నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్సే కారణం. ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఈరోజు డాక్రా సంఘాలు ఇక్కడే కాదు దేశ, మన దగ్గర పనిచేసిన డాక్రా సంఘాల నాయకురాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతున్నారు, మోటివేటర్లుగా పనిచేస్తున్నారు. హిందీ తెలియని వాళ్ళు హిందీ నేర్చుకుని అక్కడ కూడా పోయి మోటివేట్ చేస్తున్నారంటే అది వీళ్ళకు ఉండే శక్తి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక తీర్మానం తీసుకొస్తాం. దానికి అనుమతి ఇవ్వాల్సి కోరుకుంటూ, రెండోది సమత్వ ప్రతిజ్ఞ. ఇది అధ్యక్ష, నేను మహిళలు మరియు బాలికల ఆశయ సాధన కోసం సహకరిస్తాను. నేను తెలిసి కానీ తెలియక కానీ మహిళల పట్ల చూపే వివక్షతను ప్రతిఘటిస్తాను. నేను స్త్రీ పురుష సమానత్వ నాయకత్వాన్ని ఆహ్వానిస్తాను. నేను స్త్రీ పురుష భావాలకు మరియు చర్యలకు సమానమైన విలువ ఇస్తాను. నేను మహిళలను కలుపుకునే అనువైన సంస్కృతిని సృష్టిస్తాను. నేను ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా సాధికారతకు మనసా వాచా కృషి చేస్తారని ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు మరొకసారి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక నూతన అధ్యాయానికి నాంది పలకాలని, అన్ని రంగాల్లో మహిళలు పైకి రావాలని, ఆ విధంగా పైకొస్తూ ప్రతి ఒక్కరిని పైకి వచ్చే సమయంలో కానీ తీసుకురావడంలో కానీ మగవాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించాలని, ఇది ఒక మహిళా సాధికారత, ఒక ఉత్సవంగా, ఒక ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇది చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మహిళా దినోత్సవం రోజు కూడా అని కూడా చూడకుండా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పిన తీరు మాత్రం ఆహా. అధ్యక్ష, చెబుతా ఎక్కడెక్కడ ఆయన అబద్ధాలు చెప్పాడో అవి కూడా చెప్తా. అధ్యక్ష, మొట్టమొదటిగా అధ్యక్ష, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ శాసనసభలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలు, దేశవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా మొట్టమొదటిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, 1977లో UN ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రపంచమంతా కూడా మహిళలంతా సమాన హక్కులతో
ఉండాలి, సమాన హక్కులు మహిళలకు రావాలి అన్న ఉద్దేశంతో 1977 నుంచి యుఎన్ తీర్మానం తర్వాత ప్రపంచమంతా కూడా దాన్ని కొనసాగింపజేశారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక థీమ్తో వస్తారు. ఈ సంవత్సరం వాళ్ళు వచ్చిన థీము ప్లానెట్ 50-50 by 2030 స్టెప్ అప్ జెండర్ ఈక్వాలిటీ అన్నది ఈ సంవత్సరానికి వాళ్ళు ఇచ్చిన థీమ్. అధ్యక్ష, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ, జెండర్లో అక్క చెల్లెమ్మలకు ఇంకా ఔన్నత్యమైన స్థానం, ఇటువంటి విషయాలలో ఆ హక్కుల కోసం పోరాటం అనేది సహజంగా మనం చేస్తూ ఉంటాం. స్త్రీ అంటే ఒక తల్లి, తల్లి అంటే ఓపిక, ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటాం. కానీ రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్న తీరును చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో స్త్రీలను మనం గౌరవిస్తున్నామా, స్త్రీలను మనం సరిగ్గా చూసుకుంటున్నామా అన్నది మన మనస్సాక్షిని గుండెల మీద చేతులు వేసుకుని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఎందుకంటే అధ్యక్ష, ఉదాహరణకు ఇదే చట్టసభలో నా సోదరి రోజాను, రోజమ్మను రూల్స్ ఒప్పుకోకపోయినా సంవత్సరం పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. రూల్స్ ఒప్పుకోకపోయినా, రూల్ బుక్స్లో ఈ చట్టం లేకపోయినా కూడా చట్టసభలు చేసే ఇదే సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘన చరిత్ర ఈ శాసనసభకే. నిజంగా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వనజాక్షి అన్న ఒక ఎంఆర్ఓను ఇసుక మాఫియాకు అడ్డు తగులుతూ ఉందని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఒక శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరును చూస్తే నిజంగా చాలా హేయమైన తీరు. ఆ శాసనసభ్యుని మీద కేసులు లేవు, అరెస్టులు లేవు. ఇదే రాష్ట్రం అధ్యక్ష, ఇదే రాష్ట్రంలో ఇదే శాసనసభకు సంబంధించిన శాసనసభ్యుడు అంగన్వాడీ కార్మికులను, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను దుర్భాషలాడుతూ తిడితే అంగన్వాడీ కార్మికులందరూ ఆ శాసనసభ్యునికి వ్యతిరేకంగా ఒక ప్రొసెషన్ చేస్తూ ధర్నా చేస్తే కనీసం కేసులు కూడా రిజిస్టర్ కావు ఆ ఎమ్మెల్యే మీద. మన రాష్ట్రంలోనే అధ్యక్ష రిషితేశ్వరి అని ఒక విద్యార్థి అధ్యక్ష నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కళాశాలలో చదువుతున్న ఈ విద్యార్థిని కామాంధులు, అధికార పార్టీకి చెందిన కామాంధులు అరాచకానికి బలైపోతే ఇంతవరకు కనీసం ఆ ప్రిన్సిపల్ మీద కేసులుండవు, ప్రిన్సిపల్ను కనీసం అరెస్టులు చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష ఇదంతా జరుగుతూ ఉంది. అధ్యక్ష, విజయవాడ అంటే మన రాజధాని అధ్యక్ష, మన రాజధానిలో విజయవాడలో వడ్డీ వ్యాపారం పేరిట అధ్యక్ష మామూలుగా చట్టసభలోకి వచ్చేటప్పుడు ప్రతి సభ్యుడితో కూడా మనం ఒక ప్రమాణం చేస్తాం అధ్యక్ష. అబద్ధాలు చెప్పము, నిజాలు మాట్లాడదు కూడా అందులో. అయితే ఎంత అవాస్తవం మాట్లాడుతున్నారంటే రిషితేశ్వరి ఏదైతే ఆత్మహత్యలో ప్రిన్సిపల్ బాబురావు గురించి ఆయనకు అవగాహన లేకపోతే కాముగా కూర్చోవచ్చు, ఆయన మీద కేసు లేదంటున్నారు, అరెస్ట్ లేదంటున్నారు. ఒక్కసారి మిగతా సభ్యులుగా తీసుకొని చెప్పండి,
ఆల్రెడీ బాబురావు గారిని అరెస్ట్ చేశారు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇటువంటి అవాస్తవాలు మాట్లాడి సభ తప్పుదా పడుతుంది కొత్త అధ్యక్ష. అధ్యక్ష, అరెస్టులు చేశారని ఇప్పుడు వింటున్నాం అధ్యక్ష. మా కర్మ ఏంటంటే అరెస్టులు చేసినంత స్పీడ్గానే బెయిల్ ఇచ్చి కూడా పంపిస్తూ ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర రాజధానిలో వడ్డీ వ్యాపారాల పేరిట అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పేద అక్క చెల్లెమ్మలను సెక్స్ ర్యాకెట్లలోకి దింపి వీడియో రికార్డింగులు చేసి ఆ వీడియో రికార్డింగుల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఆ నేరం సాక్షాత్తు చేసినది ఎవరు అనంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆ నేరస్తులతో మాట్లాడుతూ ఉన్న ఫోటోలతో సహా ముఖ్యమంత్రి గారు, ఇంటెలిజెన్స్ ఏడీజీ అధికారులతో మాట్లాడుతూ ఉన్న ఫోటోలు దొరుకుతూ ఉన్నా, సాక్ష్యాధారాలు ఉన్నా జైళ్ళకి ఎవరిని పంపరు. కేసులు రిజిస్టర్ చేయడం అంటే పేరుకు మాత్రం చేస్తారు. చివరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. కోర్టుల దాకా కూడా వెళ్ళవలసిన పని లేదు, స్టేషన్లలోనే బెయిల్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అక్క చెల్లెమ్మల పట్ల మనం చూపిస్తూ ఉన్న ప్రేమ అధ్యక్ష, అన్నిటికన్నా ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, ఇదే సభలోనే కాల్ మనీకి సంబంధించిన సెక్స్ ర్యాకెట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఉన్నారు. వనజాక్షి జుట్టు పట్టుకున్న దుశ్శాసన. అధ్యక్ష, మహిళా దినోత్సవం రోజుని మహిళలకి ఉపకారం చేసే విధంగా మనం మాట్లాడాలి తప్ప గత అసెంబ్లీలో ఇవన్నీ కూడా జగన్ గారు ఇవన్నీ కూడా మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ చెప్పానంటే ఆయన ఏమైనా మహిళలకు సూచనలు ప్రభుత్వం పరంగా మేము సూచనలు అమలు చేసి మహిళలకు ఉపయోగ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం తెలియజేస్తున్నాను. What is your point of order, Achinayudu garu? అధ్యక్ష, Yes, yes. అధ్యక్ష, ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి గారు వారి యొక్క రక్షణ గురించి, వారి యొక్క ఆర్థిక పరిపుష్టి గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సభ. అధ్యక్ష, అయితే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్క మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఏటువంటి రక్షణ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు దయ ఉంచి ప్రతి దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించొద్దని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను. అధ్యక్ష, ఈరోజు నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఈరోజు మనం ఈ సందర్భంలో కూడా ఈ విషయంలో కూడా లేస్తూ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద విమర్శలు దిగినటువంటి నీచ స్థాయికి ఒక వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చాడంటే చాలా బాధ అనిపిస్తుంది. అధ్యక్ష, ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటలు, అధ్యక్ష, ఆయన ప్రసంగించినటువంటి ప్రతి మాట ఈ శాసనసభలో గతంలో ప్రస్తావించిన విషయాలు తప్ప